నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు న్యూస్. నేను ప్రియా శర్మ. ఇవాల్టి బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో హిమానీ నగర్వాల్ అనే కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురైంది. ఆమె శవం హర్యానాలోని రోహ్తక్ వద్ద ఒక సూట్ కేసులో శనివారం దొరికింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర మృతురాలి డబ్బులు, నగలు లభించాయి. హిమానీ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. అయితే నిందితులను అరెస్ట్ చేసేంత వరకు అంతిమ సంస్కారాలు జరపబోమని బంధువులు చెప్పారు. హిమానీ నగర్వాల్ కాంగ్రెస్ లో ఉత్సాహంగా పనిచేసేది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా ఆమె పాల్గొంది. కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమ్మద్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేశారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ లో రోహిత్ శర్మ లావుగా ఉన్నారని, క్రీడాకారుల్లా లేరని ఆమె వ్యాఖ్యానించారు. అతను బరువు తగ్గాలని భారతదేశంలో ఇప్పటి వరకు ఏమాత్రం ఆకట్టుకొని కెప్టెన్ అని అంటూ వెక్కిరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగినప్పుడు ఆమె ఆ విధంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలను సాధారణ నెటిజన్లతో పాటు పాకిస్తాన్ కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ సైతం తప్పుపట్టారు. అయినా షమా ఏమాత్రం ఆగలేదు. రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి ఆటగాడేమీ కాదు, అదృష్టం కలిసొచ్చిన సాధారణ కెప్టెన్ మాత్రమే అని ఆమె వ్యాఖ్యానించారు. షమా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదం ముదరడంతో షమా కొంతసేపటి తర్వాత ఆ పోస్ట్ ను తొలగించారు. దానికి వివరణ ఇస్తూ మళ్ళీ రోహిత్ శర్మ మామూలు ఆటగాడు మాత్రమే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి హక్కు లేదని అర్థం చేసుకోలేకపోయాను అంటూ వ్యంగ్యం గుప్పించారు. ఇక పంజాబ్ లో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన పాస్టర్ బజీందర్ సింగ్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మేరా యేసు యేసు వీడియో సాంగ్ తో వైరల్ అయిపోయిన బజీందర్ సింగ్ తనను కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు బజీందర్ సింగ్ చర్చిలో బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకుని ఈ మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. 2022 నుండి చర్చిలో ఆమెతో ఒంటరిగా ప్రత్యేక ప్రార్థనలు చేయించేవాడు. తనను కౌగిలించుకోవడం, అసభ్యంగా ముట్టుకోవడం మొదలు పెట్టాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జలంధర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ట్రంప్ తో గొడవ పెట్టుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. అమెరికాతో ఒప్పందానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. ట్రంప్ మళ్లీ పిలిస్తే చర్చలకు వెళతానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన ఐరోపా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఇవ్వాలి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన డిమాండ్ కు జెలెన్స్కీ అంగీకరించారు. మాకు యుద్ధం వద్దు, దీర్ఘకాలం శాంతి కావాలి అంటూ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి డిమాండ్ పెరిగింది. ఆయన ముందుగా తమకు కావాలంటే తమకు కావాలి అంటూ పోలీసులు పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తదితరులపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పోసాని ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయనను ముందు తమకు అప్పగించాలి అంటూ నరసరావుపేట పోలీసులు కోరారు. ఆ మేరకు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్ అందించారు. కోర్టు అనుమతితో వచ్చామని జైలు అధికారులకు చెప్పారు. వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అనంతపురం, అల్లూరి జిల్లా పోలీసులు కూడా పీటీ వారెంట్ తో వచ్చారు. దాంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంలో నిబంధనలు పరిశీలిస్తామని, ఉన్నత అధికారులు సలహాలు తీసుకుంటామని జైలు అధికారులు తెలిపారు. ఇక పోసాని మీద ఏపీలోని వేర్వేరు చోట్ల 17 కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక లబ్ధికి వీలుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఇక మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలు మొదలవుతాయి. రాష్ట్రంలో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కులాలకు చెందిన 1,02,832 మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయడానికి గాను 255 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇక ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ శిక్షణ 90 రోజుల పాటు కొనసాగనుంది. ఇక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ ఎస్ సవిత కోరారు. అంతర్జాతీయ సినీ పురస్కారాలు, ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం అనోరా పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో ఆస్కార్లు అనోరాకే దక్కాయి. ది బ్రూటలిస్ట్ లో నటించిన అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అనోరాలో నటించిన షాన్ బేకర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఏ రియన్ పెయిన్ చిత్రానికి కీరన్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరెస్ చిత్రంలో జోయా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ ను సాధించారు. బాక్సాఫీస్ సూపర్ హిట్ అయిన డ్యూన్ పార్ట్ 2 చిత్రం ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుండి నామినేట్ అయిన అనుజా చిత్రం నిరాశపరిచింది. ఐఎమ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా ఆస్కార్ ను గెలుచుకుంది. లాస్ ఏంజల్స్ డాల్ఫీ థియేటర్ లో వైభవంగా జరిగిన 97వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి హాలీవుడ్ ప్రముఖులు, టెక్నీషియన్లు హాజరయ్యారు.
రాబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిపోతాయన్న ప్రచారం విపరీతంగా చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ కొత్త ప్రతిపాదన చేశారు. ఇటీవల పెళ్లైన జంటలు వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని పిలుపునిచ్చారు. 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు తమిళనాడులో జనాభా తక్కువ ఉండడం వల్ల 8 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ఎంపీ సీట్లు తగ్గక ముందే కొత్త జంటలు వెంటనే పిల్లల్ని కనాలని స్టాలిన్ సూచించారు. ఇటీవల ఓ పెళ్లికి హాజరైన సందర్భంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలను చేశారు. గతంలో జనాభాను తగ్గించాలని తాను కూడా ప్రచారం చేశాను అని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర జనాభాను పెంచాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రిథమ్ తెలుగు న్యూస్ ఛానల్. నమస్తే.